హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆలయ దర్శనాలను చేసుకుంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇక కుటుంబ వాతావరణం అనేది కొంత గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. వాహన ప్రమాదాలు కనబడుతున్నవి కాబట్టి వాహన మరమ్మతులు చేయించుకోండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. తులారాశి వారికి ఈరోజు అన్నింటా కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి. ఇతరులపై ఆధారపడడం వలన కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్వయం శక్తిని నమ్ముకోండి. అలాగే పెద్దల సలహాలు పాటించండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా నష్టాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ప్రేమ విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తప్పుడు సమాచారం వలన ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలు మానుకోవడం మేలు. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలను ఎదుర్కొనే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. తులారాశిలోని యువత కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మేలు చేస్తుంది. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు అలాగే ఇతర ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు తులారాశిలోని మహిళలు విలువైన ఆభరణాలను వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. అలాగే తులారాశి వారికి అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని అయితే అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో నష్టం అనేది ఎదురవుతుంది. అలాగే తులారాశి వారికి ఈరోజు బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కష్టపడ్డా ఫలితం ఉండదు. కొన్ని అంచనాలు తప్పుతాయి. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లేనిపోని సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి ఒత్తిడిలు అనేవి తప్పవు. చిత్ర పరిశ్రమ వారికి చిక్కులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.